గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ అయితే వచ్చేసింది. అరవింద సమేత మూవీ తర్వాత ఎన్టీఆర్ డ్యూయెట్స్ కానీ డాన్స్లు కానీ మనం చూడలేదు. అంటే మధ్యలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ ఎన్టీఆర్ స్టామినానైతే పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసిందనే చెప్పొచ్చు, అందులో డౌట్ లేదు. బట్ మాస్ ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో అదైతే ఇంకా మిగిలే ఉంది. సో దేవర మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పాలి. దాంతో పాటు ఈ దేవర మూవీలో మంచి లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు అని అయితే మనకు అర్థమైంది. బికాజ్ ముందొచ్చిన సాంగ్స్ కానీ వాటిని చూస్తే మనకు అర్థమైపోతుంది మంచి లవర్ బాయ్ లా కూడా కనిపిస్తాడేమో అని. ఇక జాన్వీ కపూర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. హీరో కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో హీరోయిన్ కోసం కూడా అందరూ అలానే వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఈ ట్రైలర్ విషయానికి వస్తే, పీపుల్ ని బాధ పెట్టే టీం, వాళ్ళని కట్టడి చేసే ఒక నాయకుడు, మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు, అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా, ఇది కాన్సెప్ట్. దీనికి సైడ్ ట్రాక్ ఏంటి అంటే, అలాంటి నాయకుడికి భయపడే కొడుకు ఉండడం, అతడికి ఒక లవ్ ట్రాక్ ఉండటం. సో ట్రైలర్ చూశాక మనకు అర్థమైంది అయితే ఇది. అయితే స్టోరీలో బోలెడు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండేలా ఉన్నాయి. ఎందుకంటే హీరో పిరికివాడు ఎందుకు అవుతాడు, పిరికివాడు నానమ్మతో బలంగా ఎలా మాట్లాడతాడు, అందరూ అనుకున్నట్లు పిరికివాడిగానే ఉండిపోతే కథేముంటుంది. సో ట్రైలర్ లో చెప్పని సంగతులు కానీ, ట్విస్ట్లు కానీ, టర్న్స్ కానీ చాలానే ఉండుంటాయని మేము అనుకుంటున్నాం. ట్రైలర్ అంటే మరీ అద్భుతంగా ఏం లేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి ఇలా చేశారేమో. నార్మల్ గానే ఒక సముద్రం, దాని చుట్టూ కొన్ని సీన్లు, డేర్ అండ్ ఫియర్ చుట్టూ డైలాగ్స్ తిరుగుతూ ఉండటం మనం చూసాం. మనం ఎన్టీఆర్ నుండి డాన్స్ అండ్ డ్యూయెట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, డైలాగ్స్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే డైలాగ్స్ అంత పర్ఫెక్ట్ గా చెప్తారు ఎన్టీఆర్ గారు కాబట్టి మనం వెయిట్ చేస్తాము. ఇదనమాట ట్రైలర్ కి సంబంధించి. ఫైనల్ గా రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ ఈ దేవర కథ అని మనకైతే అర్థమైపోతుంది కదా. చూద్దాం సినిమా ఎలా ఉండబోతోందో.